ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ ఉదయకాల సమయంలో గత కొద్ది దినాలుగా గెత్సెమనే నుండి గొల్గొతా వరకు అనే శీర్షిక మీద సజీవ వాహినిలో 40 దినాలు 40 అంశాల మీద ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఈ యొక్క 21వ దినము 21st డే ఈ దినము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మరొక మాట మీద మనం ధ్యానించబోతూ ఉన్నాం. అందుకు సహాయకరంగా మనము దేవుని వాక్యంలో నుంచి లూకా సువార్త 23వ అధ్యాయము 32వ వచనము నుంచి 42వ వచనం వరకు చదువుకుందామండి. దయచేసి బైబిల్లో ఉన్నవారు తీయండి, మనం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 32 నుంచి 42 వరకు. మరియు ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనమని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు చిరుకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. అతడు యూదుల రాజు, ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని మనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవా, మా ప్రభువా, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క దినము తండ్రి, మేము ధ్యానించబోతున్న అంశమును మేము చదివిన లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించండి. లూకా సువార్త 23వ అధ్యాయము 32 నుంచి 42 వరకు మేము చదివి ఉన్నాం. అయ్యా, మీరు మాతో మాట్లాడండి, ఈ వాక్యాన్ని దీవించండి. గత కొన్ని దినాలుగా నాయన మేము ధ్యానిస్తూ వస్తున్న అనేక విషయాలు, గొల్గొతా నుంచి నాయన ఈ యొక్క గెత్సెమనే నుంచి గొల్గొతా వరకు మీరు పొందిన శ్రమలు, నాయన ప్రతి విషయాన్ని కూడా, ప్రతి అంశాన్ని కూడా అనేకుల ద్వారా మీరు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకముగా నాయన మీరు సిలువలో మాట్లాడిన రెండవ మాట మీద మేము ధ్యానించబోతూ ఉండగా మాతో మీరే మాట్లాడమని ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును బట్టి మీకు అర్థమై ఉంటుంది. ఈ దినము మనం ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గొల్గొతా కొండ మీద సిలువ మీద వేలాడుతూ ఆయన పలికిన రెండవ మాటని ఈ దినము మనము జ్ఞాపకం చేసుకొనబోతూ ఉన్నాం. ఆయన మాట్లాడిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ యొక్క రెండవ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మొదటి 2 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకనగా అవి 2 కూడా మానవాళి యొక్క పాప క్షమాపణ, విమోచన నిమిత్తమైన మాటలు. యేసుక్రీస్తు ప్రభు మొదటిగా మాట్లాడిన మాట, తండ్రి, వీరేమి చేయుచున్నా వీరు ఎరుగును గనుక వీరిని క్షమించుమని ఆయన విజ్ఞాపన చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే రెండవ మాటగా మనం గమనించినట్లయితే ఆయన మాట్లాడిన రెండవ మాట ఒక ఖైదీతో,
మరి ఒక దొంగ ఆయనతో కూడా సిలువ వేయబడిన ఒక దొంగతో యేసు ప్రభువారు మాట్లాడిన మాట. యేసు ప్రభువారు ఈ భూలోకంలోనికి ఆయన పాపులను రక్షించుటకు వచ్చాడు. ఆయన మనలను మన పాపముల నుండి విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మనల్ని రక్షించటానికి ఆయన వచ్చాడు. అందుకనే ఆయనను రక్షకుడు అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అంత శ్రమలో ఉంటూ కూడా, అంత భయంకరమైన హింస గుండా ఆయన వెళ్తూ, బాధింపబడుతూ, మరి చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తే ఆయనను అందరూ అపహసిస్తున్నారు. అక్కడున్న రోమన్లు, ఆ యొక్క రోమా సైనికులు యేసు ప్రభువారిని అపహసిస్తున్నారు. అక్కడున్న జనులు యేసు ప్రభువారిని అపహసిస్తున్నారు. చివరికి ఆయనతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగలుంటే, ఆ దొంగల్లో ఒకడు కూడా యేసు ప్రభువారిని అపహసిస్తూ ఎంతగానో ఆయనను మరి దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా ఒక పక్క ఆ యేసుక్రీస్తు ప్రభువారు చాలా భయంకరమైన శ్రమను ఓర్చుకుంటూ ఉన్నారు. ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు, ఆ యొక్క శిలువ మీద ఆయన వేలాడుతూ ఉన్నారు. ఆయనను బహు ఘోరముగా మరి హింసించారు. ఆయన కొరడా దెబ్బలు కొట్టి ఆయన వీపంతా కూడా దున్నివేయబడింది. ఆయన శరీరం అంతా రక్తశల్యమైపోయి మరి ఆయన ఎంతో మరి శారీరకంగా, మరి ఎంతగానో భౌతికంగా ఎంతో శ్రమను ఆయన అనుభవిస్తూ ఉన్నారు. మరి ఆయన పొందుతున్న వేదన ఇంత అంత కాదు. ఈ యొక్క సర్వలోక పాపము ఆయన మీద మోపబడింది. సర్వలోక పాపానికి మరి పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉన్నారు. ఆ విధంగా ఆయన వేలాడుతూ ఆ యొక్క పెయిన్ అంతా అనుభవిస్తుండే, మరొక వైపు మనుషులు, చుట్టూ ఉన్న జనాలు యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగానో అపహసిస్తూ, నువ్వు ఇతరులను రక్షించడానికి వచ్చావా? నువ్వు మెస్సీవావా? నువ్వు మెస్సియావు అయితే, నువ్వు ఇతరుల్ని రక్షించడానికి వచ్చిన వాడివైతే నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పి జనాలందరూ కూడా అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి అక్కడ ప్రజలు చూడండి, ఈ యొక్క 33వ వచనము భాగంలో చూసినట్లయితే 35వ వచనం, ప్రజలు నిలవబడి చూచుచుండ్రి, అధికారులు ఏమంటున్నారంటే, వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. ఎంతగా ఆయనని అపహసిస్తున్నారు, ఎంతగా ఆయనను దూషిస్తూ ఆయనను హేళన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు శిలువ మీద ఆయన చేసిన నేరానికి ఆయన అక్కడ వేలాడడం లేదు. కానీ అందుకనే ఆయన మొదటి మాటగా యేసు ప్రభువారు, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని మరి దేవుని యొద్ద ఆయన విజ్ఞాపన చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంతగా తనను హింసిస్తున్నారు. ఎందుకంటే అక్కడున్న జనులు కానీ, ఆ రోమా సైనికులు కానీ ఎవరు కూడా ఆయన ఎవరో ఎరగక ఉన్నారు. ఆయన ఎవరిని వారు హింసిస్తున్నారో, ఎవరిని వారు సిలువకు అప్పగించారో తెలియని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఆయనతో కూడా చంపబడ్డానికి ఇద్దరు నేరస్తులు కూడా తేబడినట్లుగా మనం చూస్తున్నాం. వీరు కపాలమనబడిన స్థలానికి వచ్చారు. అదే మాటకు గొల్గతా అనే అర్థం కూడా ఇస్తూ ఉంది. మళ్ళీ ఇంకా లాటిన్లో కల్వరి కొండ అనే అర్థం కూడా వస్తూ ఉన్నది. ఈ కల్వరి కొండ మీదకి మరి తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఇద్దరు నేరస్తులని సిలువ వేసినట్లుగా చూస్తున్నాం. కుడివైపు ఒకడు, ఎడం వైపున ఒకడు ఆయనతో కూడా నేరస్తులుగా ఉంటూ ఉన్నారు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసి ఆయన పైన ఈయన యూదుల రాజు అని ఒక పై విలాసం కూడా అక్కడ రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. ఆయన దేహమంతా రక్తసిక్తమైపోయింది. ఆయన ముఖమంతా కూడా ఆ యొక్క ముళ్ళ కిరీటం వల్ల రక్తంతో ఆయన ముఖమంతా రక్తసిక్తమైపోయి రక్తం కారుతూ ఉంది. ఆయన శరీరం అంతా కూడా గాయాలతో, వీపంతా గాయాలు, ఆయన చేతుల్లో మేకుల వల్ల మరి రక్తం కారుతూ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎంతో వేదనలో వేలాడుతూ ఉన్నారు. అయినా కూడా ఆయన మాట్లాడిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాడు.
ఆయన చేసిన ప్రార్థనను కూడా విన్నారు. అక్కడున్న ప్రజలు విన్నారు. ఆయనతో పాటు సిలువ వేయబడిన నేరస్తులు కూడా విన్నారు. కానీ ఆ ఇద్దరు నేరస్తుల్లో ఒక నేరస్తుడు ఎలా మాట్లాడుతున్నాడో మనం గమనిద్దాం రండి. దయచేసి చూడండి. ఒక నేరస్తుడు ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి 39వ వచనం. మళ్ళీ 38లో రాయబడి ఉంది, ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడిను. మరి ఆ పైన మనం అధికారుల గురించి చూసాం. తర్వాత మరి అక్కడ సైనికులు కూడా ఆయన ఎద్దుకు వచ్చి ఆయనకి చిరకనిచ్చి ఏమంటున్నారు, నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకున్నామని ఆయనను అపహసించరి. దేవరు మాకింగ్ చేస్తూ ఉన్నారు, అపహసిస్తూ ఉన్నారు అధికారులు, సైనికులు, ప్రజలు. చివరికి నేరం చేసి నిందించబడి నేరస్తులుగా పరిగణించబడి వాళ్ళ నేరానికి తగిన శిక్షగా సిలువలో వేలాడుతున్న దొంగల్లో ఒకడైన ఆ దొంగ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని గద్దించినట్లుగా, దూషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నీవు క్రీస్తువు కదా, 39వ వచనం, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుము. ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఇదంతా కూడా చూస్తున్నారు, అంతా చూస్తున్నారు. ఆ ప్రజలందరూ ఏ విధంగా అయితే అపహసిస్తున్నారో, అధికారులు, సైనికులు ఎట్లాగైతే యేసు ప్రభువారిని అలాగే ఈ దొంగలలో వేలాడబడిన ఇద్దరిలో ఒకడైన ఒక దొంగ, ఒక నేరస్తుడు, ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఈరోజు చాలాసార్లు మనుషులు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు వెంటనే అనే మాట ఏంటంటే, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు ఉంటే నన్ను ఈ కష్టం నుంచి తప్పించవచ్చు కదా. ఈ దేవుడు ఉంటే ఈ విధమైన పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు పసిపిల్లలు చనిపోతున్నారు? ఎందుకు నిరపరాధులు, నిర్దోషులు, లేకపోతే అన్యాయంగా సామాన్య ప్రజలు ఏ తప్పు చేయకుండానే చచ్చిపోతూ ఉన్నారు? ఎందుకు దేవుడు అనేవాడే ఉంటే వీళ్ళని ఎందుకు రక్షించకూడదు అని చాలామంది మరి ప్రశ్నిస్తూ ఉంటారు. అట్లనే ఈ దొంగ కూడా, ఈ యొక్క నేరస్తుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ ఆయన మాట్లాడిన మాటలు విన్నాడు, ఆయన పడుతున్న శ్రమను గమనిస్తున్నాడు. ఆయన ఏ నేరం చేయలేదని లోకమందరికీ తెలుసు. ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎంత కరుణామయుడో, ఎంత జాలి కలిగిన వాడో, ఎలాగో ఆయన మరి జీవించాడో అందరికీ తెలుసు, ఎవరికి తెలియంది కాదు. అయినప్పటికీ, అంతేకాదు, ఆయన యూదుల రాజు, ఆయన పైన రాయబడి ఉంది, ఆయన ఒక రాజు అనే విషయాన్ని కూడా గుర్తించలేని పరిస్థితి. ఆయన దేవాది దేవుడు అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఏ విధంగా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన అవగాహన, నమ్మకం, విశ్వాసం లేనివాడుగా, ఏమాత్రం కూడా నమ్మకం లేదు. ఆయనను ఒక ఆర్డినరీ పర్సన్గా, ఒక సాధారణ వ్యక్తిగా, మాతో సమానమే అన్నట్టుగా చూస్తూ ఆ యొక్క నేరస్తుడు ఆయనను దూషిస్తూ ఆయనను అన్న మాట ఏంటంటే, నిన్ను నువ్వే రక్షించుకో. ఈ రోజుల్లో చాలామంది దేవుడంటే నమ్మకం లేదు, దేవుడంటే విశ్వాసము లేదు, దేవుడు ఉన్నాడని నమ్మరు, కానీ దేవుణ్ణి దూషించడానికి ఎంత మాత్రం వెనుదీయరు. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో దేవా నాకు సహాయం చేయి, అయ్యా నన్ను రక్షించు అని ప్రార్థించాల్సింది పోనిచ్చి దేవుణ్ణి దూషించేవారుగా ఉంటారు. అవిశ్వాసులు చేసే పని ఇదే. దేవుడంటే నమ్మకం లేనివారు, దేవుడంటే విశ్వాసము లేనివారు దేవుణ్ణి దూషించే దూషకులుగా తయారవుతూ ఉన్నారు. కారణం అవిశ్వాసం, కారణం నమ్మకపోవడం. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు, అక్కడ రెండవ నేరస్తుడు. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవుడికి భయపడవా. ఈ యొక్క రెండవ నేరస్తుడు, ఇతను నేరస్తుడే, ఇతను కూడా తప్పిదం చేసిన వాడే. ఆ నేరస్తుడు లాగా ఇతను కూడా తప్పు చేశాడు. ఇతను తప్పిదం వల్ల నేరం చేసి అతను నేరానికి తగిన శిక్ష అనుభవిస్తూ ఆ సిలువ మీద వేలాడబడ్డాడు. కానీ ఇతనికి కొంచెం దేవుడు భయం ఉంది. అందుకే ఇతను అంటున్నాడు, నువ్వు దేవుడికి భయపడవా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఈయన ఎవరు అనుకుంటున్నావు? ఈయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఈయన పరిశుద్ధుడు, ఈయన ఏ నేరం చేయని వ్యక్తి, ఆయన నోట ఏ కల్మషం లేదు. నువ్వు దేవుడికి భయపడవా?
ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు, దేవుడు పంపబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు, పరలోకము నుంచి దిగి వచ్చినవాడు ఈయన. ఆయన మనం ఒకటి కాదు. ఆయనతో నువ్వు ఇలా ఎలా మాట్లాడతావు? నువ్వు దేవుడికి భయం అంటే లేదు, దేవుడు అంటే భయం లేదా నీకు? చాలాసార్లు చాలామంది మాటలు ఇట్లానే ఉంటాయి, దేవుడంటే భయం లేని మాటలు. కానీ ఈ రెండవ నేరస్తుడికి దేవుడంటే భయం ఉంది, దేవుడంటే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టి ఒక అద్భుతాన్ని అతను చూడబోతున్నాడు కొన్ని సెకండ్లలో, కొన్ని నిమిషాల్లో తన జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని అతను అందుకోబోతా ఉన్నాడు. చూడండి ప్రియులారా, అతను అనే మాట వినండి. రెండవ నేరస్తుడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. చూసారా, ఈ రెండవ నేరస్తుడికి క్లారిటీ ఉంది. రెండవ నేరస్తుడికి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసు. ఆయన ఏ తప్పిదము చేయలేదు. పిలాతు ఆయనలో ఏ నేరం మోపలేకపోయాడు. హేరోదు యేసుక్రీస్తు ప్రభులో ఏ నేరం మోపలేకపోయాడు. అబద్ధ సాక్షులను తీసుకొచ్చి అనేకమైన నిందలు, నేరాలు యేసుక్రీస్తు ప్రభువారు మోపినా కూడా ఆయన మీద ఏ ఒక్క నేరం కూడా నేరారోపణ చేయలేకపోయారు. చేసినా కూడా నిరూపించలేకపోయారు. ఏ ఒక్క నేరాన్ని నిరూపించలేకపోయారు. ఆయనలో మరి పిలాతు కానీ హేరోదు కానీ అన్న మాటలైతే, ఈయన యందు మాకు ఏ నేరం కూడా కనిపించడం లేదు, మేము ఈయన వదిలేస్తామంటే జనాలు ఒప్పుకోలేదు. అయా, ఈ యొక్క పండుగ, పస్కా పండుగ నాడు ఒక ఖైదీని విడిచిపెట్టే వాడుకుంది కదా, ఈయన్ని ఏ నేరం చేయనని మీరు పట్టుకొచ్చారు, ఈయన నేను మీ కొరకు వదిలేస్తానంటే ప్రజలు ఏమన్నారు? ఈయనను వదలొద్దు, బరబ్బాను మాకు విడిచిపెట్టండి. నరహంతకుడు, భయంకరమైన నేరం చేసిన బరబ్బాను విడిచిపెట్టమన్నారు. భయంకరమైన నరహత్య చేసి, తిరుగుబాటు చేసి, అనేక హత్యలు చేసి నా ఆ బరబ్బాని విడుదల చేయండి, కానీ ఈయనను సిలువ వేయండి, చంపవేయమంటున్నారు ఏకంగా. అయ్యా, శిక్షించి వదిలిపెడతాను, కొరడా దెబ్బలు కొట్టించి వదిలిపెడతానంటే లేదు, చాలదు, ఆయన చావాల్సిందే అని జనులు కేకలు వేసి ఆయన సిలువకు అప్పగించారు. కానీ ఎవ్వరు కూడా ఆయన నేరం చేశారని చెప్పలేదు. ఆయనలో ఏ తప్పిదం కూడా కనుగొనలేదు. ఈ నేరస్తుడు ఆ విషయాన్ని ఎరిగినవాడై ఈ నేరస్తుడు అంటున్నాడు, అరే నువ్వు నేను తప్పులు చేసావు, మనం చేసిన తప్పులకి శిక్ష విధిస్తున్నాం. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరము పాపులమే, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మేలును పొందలేకపోతున్నాం. ప్రతి ఒక్కరము నేరం చేస్తున్నాం, ప్రతి ఒక్కరూ తప్పిదం చేస్తున్నాం. ఆ దొంగలు ఇద్దరు ఏ విధంగా అయితే సమానంగా ఉన్నారో, అలాగే నువ్వు నేను, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు, ఎవరివైనా సరే, నువ్వు క్రైస్తవుడవైనా, క్రైస్తవేతరుడవైనా, యూదుడువైనా, మరి అనుజనుడువైనా, ఎవరివైనా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఏ మతమైనా, ఏ దేశమైనా సరే, ప్రతి మనిషి పాపం చేస్తున్నాడు, ప్రతి వ్యక్తి నేరం చేస్తున్నాడు. మనందరి మీద పాపముకు రావాల్సిన శిక్ష మన మీద నిలిచి ఉంది. దేవునికి ఉగ్రత మన మీద ఉంది. మనం చేసిన ఆ యొక్క కర్మఫలం అంటారు. చాలామంది మరి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు, కానీ చేసిన పనులను బట్టి, పాపాలను బట్టి మనందరి మీద ఆ పాపానికి రావాల్సిన జీతము, మరణం మన మీద ఉంది. ఆ యొక్క శిక్ష మన మీద ఉంది. ఆ శిక్ష నుంచి మనల్ని మనం తప్పించుకోలేం. ఏ విధంగా అయితే ఆ దొంగలు వాళ్ళు తప్పించుకోలేరు, అట్లానే మనం కూడా మనల్ని మనం, ఆ యొక్క నేరస్తులు ఏ విధంగా అయితే వారు సిలువలో నుంచి తప్పించుకోలేరో, అట్లానే నువ్వు నేను కూడా తప్పించుకోలేం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఆయన ఏ తప్పిదం చేయలేదు, ఏ నేరం చేయలేదు. ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఈ దొంగ, ఈ యొక్క నేరస్తుడు అంటున్నాడు, అయ్యా రే, ఈయన ఏ తప్పిదం చేయలేదు, నువ్వు ఎలాగరా ఆయనతో అట్లా మాట్లాడుతావు? ఈరోజు చాలామంది యేసు ప్రభువారిని దూషిస్తున్నారు, దేవుణ్ణి దూషిస్తున్నారు. ఏ నేరము, ఏ తప్పిదం చేయని యేసు ప్రభువారిని దూషిస్తున్నారు, అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు. కారణము దైవ దూషకులు వీరు, దేవుని దూషకులు, దేవుని దూషించేవారు, దేవునికి వ్యతిరేకులు, దేవునికి శత్రువులుగా ఉంటూ ఉన్నారు. కారణం, దేవుడు అంటే నమ్మకం లేదు, విశ్వాసం లేదు. తప్పిదాలు చేస్తూ కూడా దేవుణ్ణి నిందించేవారుగా ఉంటా ఉన్నారు చాలామంది. కానీ ఈ నేరస్తుడైతే అన్న మాట చూడండి, అయినను ఇది ఈ నేరస్తుడి జీవితంలో మార్పు తీసుకొచ్చింది. ఇతను చేసిన ఒక్కటే ఒక ప్రార్థన చూడండి, అయినను
ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక్కటే ఒక ప్రార్థన, ఒకటే ఒక మనవి. అయ్యా, ఆయనను చూసి వాడేమన్నాడంటే ఆ నేరస్తుడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చేటప్పుడు, ఆ నేరస్తుడికి ఎలా తెలిసిందో తెలియదు కానీ ఆయనది ఈ రాజ్యం కాదు, పరలోక రాజ్యం అని ఆ నేరస్తుడు తెలుసుకున్నాడు. అయ్యా, నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ఒకే ఒక మాట, ఆయన యందు విశ్వాసం ఉంచి ఒకే ఒక మనవి ఆ యొక్క నేరస్తుడు చేస్తే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందో నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని ఇమ్మీడియట్గా అతని యొక్క విష్ గ్రాంట్ చేశాడండి. టుడే, ఇప్పుడే, ఈ క్షణమే, ఈరోజే. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నేడే రక్షణ దినము. నువ్వేదో యేసు ప్రభు వారిని విశ్వాసం ఉంచి కొన్ని దినాలు ప్రార్థన చేసి, కొన్ని దినాలు బైబిల్ చదివి, కొన్ని చర్చిలకి విజిట్ చేసి, కొన్ని దినాల తర్వాత, కొన్ని మాసాల తర్వాత నువ్వు రక్షింపబడవు. నేడే రక్షణ దినం. టుడే ఇట్ హ్యాపెన్స్, రైట్ నౌ, రైట్ ఎట్ దిస్ టైం. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు అన్నది విశ్వాసం ఉంచుతావో ఆ రోజే నీకు రక్షణ. ఈ యొక్క నేరస్తుడు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆయనను ఒకటే ఒక విన్నపం చేసుకున్నాడు, అయ్యా, నీ రాజ్యంతో నువ్వు వచ్చేటప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా అంటే, ఆయన వెంటనే వాని విష్ గ్రాంట్ చేసి, నేడే నువ్వు నాతో కూడా ఉంటావు. ఇంకొద్దిసేపట్లో చచ్చిపోతాడు. ఆ యొక్క శిలువ మీద వాళ్ళు మరి పస్కా పండుగ రాబోతా ఉంది కాబట్టి మరి దొంగల్ని, ఆ యొక్క నేరస్తుని శిలువ మీద ఎక్కువసేపు ఉంచరు. వాళ్ళు కానీ సాయంత్రానికి చనిపోకపోతే వాళ్ళ యొక్క ఎముకలు విరక్కొట్టి చంపేస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారిలో విషయంలో అలా జరగలేదు. ఆయన మరి రమారమి 3 గంటల సమయంలో ఆయన ప్రాణం విడిచి చనిపోయారు. కాబట్టి ఆయన ఎముకలు ఏవి కూడా ఎరవబడలేదు. కానీ ఈ దొంగలు మరి వాళ్ళు పోయి ఉంటే వారి ఎముకలు ఎరగొట్టి మరి చంపేస్తారు. వాళ్ళు చచ్చిపోతారు. కంపల్సరీ వాళ్ళు చావాల్సిందే. సిలువ అంటే మరణమే, అది మరణ శిక్ష. సిలువకు వేయబడ్డారు అంటే వాళ్ళు సిలువలో చచ్చిపోవాల్సిందే. వాళ్ళు సిలువ మీద వేలాడి చనిపోవాల్సిందే వాళ్ళు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తికి, అందుకే నువ్వు ఈరోజు చచ్చిపోతావు, కానీ ఈరోజే, నేడే నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఈ పరదైస్ అనేది మరి విశ్రాంతి స్థలం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మీరు కానీ ప్రియులారా గమనించినట్లయితే ఈ యొక్క మరి దేవుని వాక్యంలో కానీ మనం గమనిస్తే ఈ పరదైస్ గురించి వ్రాయబడిన మాట కానీ మనం చూస్తే చూడండి. ఈ యొక్క ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు గమనిస్తే ఇక్కడ రాయబడింది. మనకి రెవల్యూషన్లో ఒక మాట ఉంది చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు చూడండి. ఇక్కడ కానీ చూస్తే, వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకు మా రక్తం నిమిత్తం భూనివాస ప్రతిదండన చేయకుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇయ్యబడను, మరియు వారిని చంపబోవాడు సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలం విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. యేసుక్రీస్తు ప్రభువారు నందు విశ్వాసం ఉంచిన తర్వాత విశ్వాసులకి దేవుడిచ్చే ఆధిక్యత అంటే విశ్రాంతి. ఇది ఇంటర్మీడియట్ స్టేట్. మనము యొక్క అంతిమ స్థితి ఇంకా రాలేదు. అంతిమంగా మనము ఇంకా పరలోక రాజ్యంలో మరి ప్రవేశించి లేకపోతే దేవునితో ఉండబోయే స్థితికి ముందు మరి పారడైజ్ అనే ఒక స్థలం ఉంది. ఆయనతో ఉండే స్థలం, యేసుక్రీస్తు ప్రభువారితో ఉండే చోటు ఇది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరదేశంలో ఉంటారు. మరి ఆయనతో మరి విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. అందుకని ఎవరైనా చనిపోయినప్పుడు విశ్రాంతిలో ప్రవేశించారని చెప్తాం. ఎవ్రీబడి విల్ ఎంటర్ ఇన్ టు రెస్ట్. ఇక్కడ ఏం రాయబడిందంటే ఆ లెక్క పూర్తయ్యే వరకు చెప్పబడిన ఆ ఆత్మలందరికీ, హతసాక్షులకి చెప్పబడిన మాట ఏంటంటే, మీరు ఇంకొంచెం కాలము విశ్రమించాలి. యూ హ్యావ్ టు టేక్ రెస్ట్. మీరు రెస్ట్ తీసుకోండి. దెన్ దే విల్ ఎంటర్ ఇన్ టు ద ఫైనల్ రెస్ట్. అప్పుడు అంతిమ విశ్రాంతిలోనికి వాళ్ళు ప్రవేశిస్తారు. కానీ ఇన్ బిట్వీన్ దెర్ ఇస్ పారడైజ్.
పరదైస్ అనే ఒక స్థలం ఉంది. ఆ పరదైస్ అనే స్థలములో ఆయన బిడ్డలకి విశ్రాంతి కలగజేయబోతూ ఉన్నాడు దేవుడు. మరి అదే విశ్రాంతిని ఈ యొక్క నేరస్తుడికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించారు. ఈ నేరస్తుడు ఎంత అదృష్టవంతుడు అంటే, తను జీవితం కాలమంతా ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో నేరాలు చేశాడు. కానీ అతనికి దేవుడు భయం ఉంది. అతను చేసే తప్పు అని కూడా తెలుసు, కానీ బయటపడలేని పరిస్థితి. అయితే యేసు ప్రభువు వారిని చూసినప్పుడు, ఆయన యుద్ధ ప్రాధేయపడ్డప్పుడు యేసు ప్రభు వారు వెంటనే అతని తప్పులను క్షమించి, అతని పాపాలను క్షమించి అతన్ని అంగీకరించాడు. అదే అండి కృప అంటే. కృప, ద గ్రేస్. విమోచన అంటే అదే. రెడీమింగ్ అంటే అదే. గ్రేస్ అంటే అదే. గ్రేస్కి మీనింగ్ ఏమనుందో తెలుసా? గ్రేస్కి, గాస్పల్ ఆఫ్ గ్రేస్కి మీనింగ్ ఏంటంటే, గ్రేస్ ఇన్ క్రిస్టియన్ థియాలజీలో ఎట్లా ఉందంటే, ది స్పాంటేనియస్, చూడండి, అన్మెరిటెడ్ గిఫ్ట్ ఆఫ్ డివైన్ ఫేవర్ ఇన్ ద సాల్వేషన్ ఆఫ్ సిన్నర్స్ అండ్ ద డివైన్ ఇన్ఫ్లుయెన్స్ ఆపరేటింగ్ ఇన్ ఇండివిజువల్స్ ఫర్ దర్ రీజనరేషన్ అండ్ సాంక్టిఫికేషన్. ఇది క్రిస్టియన్ థియాలజీలో గ్రేస్కి ఇవ్వబడిన అర్థం. దేవుని యొక్క కృప ఎలా ఉంటుందంటే, మనం ఏం చేయబడలేదు, ఆయన కృప ద్వారా మనలోనే దేవుడు అన్మెరిటెడ్ ఫేవర్. అసలు మనకి అర్హత లేని వారికి, మరి ఏమాత్రం కూడా అర్హత లేని వారికి ఆయన కృప చూపించి, ఆయన కృప చేత ఉచితంగా దేవుడు రక్షిస్తాడు. ఆయన అన్మెరిటెడ్ ఫేవర్, ఉచితంగా ఆయన మన మీద ఆయన యొక్క కృపను చూపిస్తూ ఉన్నాడు. అన్మెరిటెడ్ ఫేవర్, దానికి అర్హత లేని వారు. ఆ యొక్క నేరస్తుడికి అయితే ఏ విధంగా అర్హత లేదో, ఆ నేరస్తుడు ఏ మంచి కార్యం చేయలేదు, ఏ పుణ్య కార్యం చేయలేదు. మరి అలెస్టర్ బెగ్ ఈ యొక్క దొంగ గురించి మాట్లాడుతూ అంటాడు, నేను పరలోకానికి వెళ్ళినప్పుడు నేను ఈ ప్రశ్న అడగాలనుకుంటాను అతన్ని, ఎలా నువ్వు వచ్చావు ఇక్కడికి అని, హౌ డిడ్ యూ మేడ్ ఇట్ అని నేను అడగాలనుకుంటాను. అయితే దానికి అతను ఇచ్చే జవాబు ఏంటంటే, ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఆయన కొంచెం ఒక మెసేజ్లో ఈ విధంగా చెప్తారు. అక్కడున్న ఏంజల్స్ అతనితో మాట్లాడతారు, ఓ నువ్వు ఇక్కడికి వచ్చావు, ఎలా వచ్చావు, నాకు తెలీదు. నీకు తెలీదా? అరే మరి ఇక్కడ ఎట్లా ఉన్నావు నువ్వు, నీకు థియాలజీ తెలుసా, సిద్ధాంతాలు తెలుసా, ఇక శాంక్టిఫికేషన్ థియాలజీ తెలుసా, జస్టిఫికేషన్ థియాలజీ తెలుసా, ఏం తెలీదు. ఏదైనా బైబిల్ స్టడీలకి వెళ్ళావా, వెళ్ళలేదు. ఎక్కడైనా చర్చ్కి అటెండ్ అయ్యావా, వెళ్ళలేదు. ఏమీ చేయలేదు. మరి ఎలా వచ్చావు, ఐ డోంట్ నో. మరి ఎందుకు వచ్చావంటే, ఆ మిడిల్ క్రాస్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు నన్ను రమ్మన్నారు. యేసు ప్రభువారు రమ్మన్నారు కాబట్టి నేను వచ్చాను. అదే ఆన్సర్. అంటే అలెస్టర్ బెగ్ అంటారు, మన జీవితంలో నువ్వు రక్షింపబడ్డావా, పరలోకానికి వెళ్తావని అడిగినప్పుడు, నేను విశ్వసించాను, నేను అది చేశాను, నేను అని చెప్తే అది సరైన సమాధానం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నన్ను రక్షించారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు సిలువలో చనిపోయారు కాబట్టి, ఆయన నా కొరకు రక్తాన్ని కార్చాడు కాబట్టి నేను రక్షింపబడ్డాను, నేను పరలోకానికి వెళ్తాను అన్నదే సరైన సమయం. మనం ఏమి చేయలేదండి. అందుకనే పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, ఇది మీ వలన కలిగినది కాదు కాబట్టి మీరు అతిశయపడవద్దు, ఇది కేవలం విశ్వాసం వలనను కృప చేతన మనం రక్షింపబడుతున్నాం. ఆ యొక్క నేరస్తుడు ఏ విధంగా రక్షింపబడ్డాడో ఈరోజు నువ్వు నేను కూడా అట్లనే రక్షింపబడుతున్నాం. బై ఫెయిత్ అలోన్, విశ్వాసం ఉంచడం ద్వారా, అది కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచడం ద్వారా. అంతే తప్పితే మన పుణ్యకార్యాలు, మన దాన ధర్మాలు, మన భక్తి ఏది మనల్ని రక్షించదు. ఓన్లీ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వెన్ యూ బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, వెన్ యూ కన్ఫెస్ హిజ్ నేమ్, ఆయనను ప్రభు అని నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఆయనను విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు రక్షింపబడుతున్నావు. ఆ రక్షణ కూడా ఇన్స్టంటేనియస్గా ఆఫర్ చేయబడుతుంది. ఆన్ ద స్పాట్లో ఏ రోజు నువ్వు యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే ఆ రోజే దేవుడు నీకు రక్షణ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ నేరస్తుడు ఏ విధంగా అయితే ఆ క్షణమే పొందుకున్నాడు, ఆ రోజే యేసుక్రీస్తు ప్రభువు వారితో కూడా పరదైసులో ఆయన కూడా ప్రవేశించాడు. ఎంత గొప్ప! దిస్ ఈజ్ వండర్ఫుల్ మిస్టరీ. అందుకే ఇది గుడ్ న్యూస్, ఇది సువార్త, ఇది ఎంతో గొప్ప సువార్త.
ఈరోజు కూడా జనాలు ఎన్నో చేయాలని, ఏదో చేసి దేవుని మెప్పించాలని ఇంకా ప్రయత్నాలు చేస్తూ అనేకమైన భక్తి కార్యక్రమాలు, అనేకమైన పూజలు, పునస్కారాలు, పుణ్యక్షేత్రాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. కానీ ఎన్ని చేసినా మన పాపాలను ఉంచి మనము క్షమాపణ లేదు. మన పాపాలను కంప్లీట్‌గా ఏది కూడా కడగలేబడలేదు. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, సిలువలో కార్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పుణ్య రక్తం మాత్రమే మనల్ని సంపూర్ణంగా మన పాపాలను మనం క్షమించగలదు. మనకి సంపూర్ణంగా పరలోక రాజ్యానికి వెళ్తా నిశ్చయత యేసుక్రీస్తు ప్రభు వారిలో ఒక్కటే ఉంది. ఆయన ఒక్కడే పరలోకం నుంచి దిగి వచ్చిన నరుడు. ఆయనను విశ్వసించడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపాలకి క్షమాపణ, మనకి నిత్య జీవము, పరదైసులో ప్రవేశము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా నీ జీవితంలో ఈ అనుభవం లేకపోతే ఈరోజైనా నువ్వు చేసిన తప్పిదాలు, మన పాపాల వల్లనే మన జీవితంలో అంతా కూడా నష్టం, మిజరీ మన లైఫ్లో. అయితే నీ జీవితంలో ఉన్న అంధకారం తొలగిపోయి నీ జీవితంలో నూతన జీవితం నీకు కావాలంటే, నిత్య జీవాన్ని నువ్వు పొందుకున్న నిశ్చిత నీకు రావాలంటే, యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క నేరస్తుడు ఏ విధంగా అయితే నమ్మాడో అలాగే నువ్వు కానీ ఈరోజు నమ్మగలిగితే ఈరోజు నువ్వు రక్షింపబడతావు. ఈరోజు దేవుడు నీకు రక్షణ అనుగ్రహించి ఆయన పరదేశంలో స్థానాన్ని ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ మా ప్రభువా, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నాయన మీరు సిలువలో మాట్లాడిన రెండవ మాట ద్వారా మాతో మాట్లాడారు. దేవా నాయన, లోకమంతా కూడా మిమ్మల్ని అపహసిస్తూ మిమ్మల్ని దూషిస్తున్నా కానీ వీరు ఏం చేస్తున్నా వీరు ఎరుగురని క్షమించమని ప్రార్థించారు అయ్యా. అంత మాత్రమే కాదు, ఆ యొక్క నేరస్తుడు నాయన నన్ను జ్ఞాపకం చేసుకొని చేసిన చిన్న ప్రార్థనకి మీరు నన్ను ఈరోజే పరదేశంలో ఉంటాను గొప్ప వాగ్దానం చేశారు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత దయ, ఎంత కృప నాయన మా మీద. మేము చేసిన పాపాలు మా మీద నిలిచి ఉండగా వాటి నుంచి మమ్మల్ని ఎవ్వరు రక్షించలేని స్థితిలో మీరు మాకు మారుగా సిలువలో మీరు ప్రాణం పెట్టారు. సిలువలో వేలాడి మీ రక్తాన్నంతా కార్చారు. మీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా, మిమ్మల్ని నమ్ముట ద్వారా మీరు చనిపోయి తిరిగి లేచారని విశ్వసించడం ద్వారా మీరు ఈరోజే నేడే మాకు రక్షణను ఇవ్వడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అందుబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇటు ధన్యత ఆనాడు ఆ నేరస్తుడికి ఇచ్చారు. అదే ధన్యత ఈరోజు మాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నందుకు మీకు స్తోత్రం. ఇంకా ఎవరైనా ఇష్టపడి ఈ సమయంలో మీరు వారితో మాట్లాడుంటే వారి హృదయంలో విశ్వాసాన్ని మీరే రేకెత్తించే దేవుడిగా ఉన్నారు. ఇది మీ కృప తండ్రి, అన్మెరిటెడ్ ఫేవర్ మా జీవితంలో. మరి మేము నాయన నూతనపరచబడడానికి, పవిత్రపరచబడడానికి నాయన మీ యొక్క ఆత్మను అనుగ్రహించి మీరే మమ్మల్ని నాయన ఉత్తేజపరిచి ప్రభువా మమ్మల్ని రేకెత్తించే వాళ్ళు ప్రభువా, మీరే మమ్మల్ని ఇన్స్పైర్ చేసే దేవుడిగా ఉంటున్నారు. విశ్వాసాన్ని మీరే ఆరంభించేవాడు, మాలో విశ్వాసాన్ని కలుగజేయవాడు కూడా నీవే నాయనా. అలాగ ఎవరైనా విశ్వాసం కలిగి మీకు ప్రార్థిస్తున్నట్లయితే ఈ దినం వారిని మీరు దర్శించి రక్షించండి. ఈ దినమే వారికి రక్షణ అనుగ్రహించమని, ఈ సత్యాన్ని నమ్మే కృప అనుగ్రహించమని, ఇంకా తెలియని వారికి ఈ సత్యాన్ని మేము తెలియచేయడానికి మీ కృప దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తును ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకి తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్.